నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆస్తుల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఒక రిట్ పిటిషన్ని ఆమోదించుకుంటూ ఆయన ఆస్తి వేలం వేయమని చెప్పి తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. వాస్తవానికి వేలం ద్వారా చేసిన విక్రయాన్ని రద్దు చేసి ఆ సొమ్మును ఆస్తి యజమానులకు చెల్లించాలంటూ అసలు ఇంతకుముందు వేలం వేస్తే వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది బ్యాంకుకి చెల్లించాల్సిన చోట ఆ విక్రయాన్ని రద్దు చేసి ఆ సొమ్మును మళ్ళీ బండ్ల గణేష్కి చెల్లించాలని డిఆర్టీ అంటే రుణ వసూల ఒక ట్రిబ్యునల్ అనేది ఉత్తర్వులు ఇచ్చిందట. ఆ ఉత్తర్వులను బ్యాంకు తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆ డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసినటువంటి తెలంగాణ హైకోర్టు ఆ ఆస్తులు వేలం వేసేసి ఆ డబ్బును బ్యాంకుకే చెల్లించాలి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో బండ్ల గణేష్ అండ్ వాళ్ళ తండ్రి పేరు మీద అంటే వాళ్ళ సోదరుడు వీళ్ళ కుటుంబం పేరు మీద ఉన్న జూబ్లీ హిల్స్ ఆస్తిని వేలం వేసేసి ఆ సొమ్మును బ్యాంకుకు చెల్లించబోతూ ఉన్నారు. ఈ మేరకు జడ్జీలు మౌసుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం కీలకమైన తీర్పును వెలువరించింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ అట, ఆయన బ్యానర్ కూడా పరమేశ్వర ఆర్ట్సేనా, సినిమాలు తీసేది ఏదో ఉంది కదా, బట్ ఇదేదో శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ అట, అంటే ఆయన పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రైవేట్ లిమిటెడ్ అప్పు తీసుకొని వాళ్ళ కుటుంబదారులని హామీగా పెట్టారట. బట్ అప్పు తిరిగి చెల్లించలేదు. దాదాపు 9 కోట్ల రూపాయలేమో డబ్బులు, అంటే ఎక్కువే డబ్బులు ఉన్నట్టున్నాయి. బట్ ఆయన ఆస్తి వేలం వేయంగా 9 కోట్ల రూపాయలేమో వచ్చిందట. సో ఆ 9 కోట్ల రూపాయలు బ్యాంకుకి చెల్లించాలి అని చెప్పి ఆ వేలం వేసి వచ్చిన డబ్బు 9 కోట్లు బ్యాంకుకి ఇవ్వాలి అని చెప్పి, అది కూడా సెటిల్మెంట్ కిందనే అన్నట. మరి ఇలా ఎంత తీసుకున్నారో, మరి గట్టిగా తీసుకున్నట్టున్నారు. మామూలుగా వన్ టైం సెటిల్మెంట్ అంటారు కదా బ్యాంకుల భాషలో, అంత గట్ల ఇంత గట్లేనంటే అది ఇది ఏలం వేస్తే ఎంత అయితే అంత, అది ఏలం వేస్తే ఎంత అయితే అంత, అట్లా తీసేసుకుంటారు. సో ఇది కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద 8 కోట్ల 50 లక్షల రూపాయలు చేంజ్ అట, రౌండ్ ఫిగర్ 9 కోట్ల రూపాయలేమో ఆయన ఆస్తి వేలం వేసి బ్యాంకుకి చెల్లించేస్తారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా చెప్పింది.